ఇటువంటి స్థితిలో మీరు రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఎందుకు ఆలోచించలేదు? నాకు పొసగదండి అది. రాజకీయాల్లో అంటే నేను ఇందాక చెప్పాను, నేను ఏదో నీతిమంతుడిని, నేను ఒక్కడినే ధర్మం చేస్తున్నాను నేను అన్నానండి. బట్ అంత మోసం, నేను అంత అబద్ధాలని చేయలేను. నేను అందులో వదగలేను. నిజాన్ని ఒప్పుకోవాలి అండ్ దానికి అన్ని రకాలు కావాలండి. అన్ని రకాలు నేను చేయలేను. అందుకని నేను నాకు చూస్తానే ఉంటాను. తెలిసి ఊబిలో దిగటం అనేది కరెక్ట్ కాదు. అన్ని రకాలుగానే చెడిపోతాను నేను వెళ్తే. అందుకని నాకు ఇదే సుఖంగా, ప్రశాంతంగా ఉంది జీవితం. ఆరిపోవటం కదండి, తట్టుకోవాలి. ఆటుపోట్లు తట్టుకోగలగాలి. ఆటుపోట్లు తట్టుకునే స్థితిలో నేను లేను. ఇప్పుడు నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, నా బాధ్యతలు నేను వదిలేసి నేను దాంట్లోకి వెళ్ళి ఆటుపోట్లు తట్టుకునే పరిస్థితి లేదు. నేను ఇవాళ సమాజంలో గౌరవంగా ఉన్నాను. ఆ గౌరవాన్ని కాపాడుకుంటే చాలు. నాకు రాజకీయాల్లోకి వెళ్ళి ఎక్కువ సంపాదించాలనో, రాజకీయాల్లో చేసి ఇంకొత్త పేరు తెచ్చుకోవాలనో కోరిక లేదు నాకు. ఆ కోరిక ఉంటే, నిజంగానే ఆ తాపత్రయం ఉంటే సినిమాల్లోనే సంపాదించుకునేవాడిని కదా నేను. అది అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేస్తే ఆటోమేటిక్గా అందులో పిలిచేవారు, వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిలుస్తారు, అది వేరే సంగతి. అయినా నేను ఇష్టం లేదు నాకు.